సప్తగిరి కోచింగ్ సెంటర్ మా వద్ద ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్సి, గ్రూప్ డి లకు అనుభవజ్ఞులైన ఢిల్లీ, హైదరాబాద్ ఫ్యాకల్టీచే అత్యుత్తమ కోచింగ్ ఇవ్వబడును. ఏసీ క్లాస్ రూమ్స్, క్వాలిటీ రీడింగ్ చార్ట్స్, డిజిటల్ బోర్డ్స్, బెస్ట్ స్టడీ హాల్ మా ప్రత్యేకత. సప్తగిరి కోచింగ్ సెంటర్, ఎంఆర్ పేట, తుని. పోటీ పరీక్షల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ పిలుపునిచ్చారు. స్థానిక మార్కండ్రాజుపేటలో ఏర్పాటు చేసిన సప్తగిరి కోచింగ్ సెంటర్ను తుని పట్టణ సీఐ గీతారామకృష్ణతో కలిసి మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇనుగంటి మాట్లాడుతూ యువత చదువు పూర్తి చేసిన వెంటనే కాంపిటీషన్ ఎగ్జామ్స్ శిక్షణ పొంది ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు తక్కువ ఫీజులతోనే శిక్షణ ఇవ్వాలని కోచింగ్ సెంటర్ యాజమాన్యాన్ని కోరారు. సప్తగిరి కోచింగ్ సెంటర్కు తెలుగుదేశం పార్టీ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. టౌన్ సే గీత రామకృష్ణ మాట్లాడుతూ యువత సత్ప్రవర్తన అలవర్చుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. యువత క్రమశిక్షణతో ఉన్నప్పుడే మంచి ఫలితాలు సాధించగలుగుతారు అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ఆర్యుసిసి సభ్యులు బోడపాటి శ్రీను, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు గంట్ల చిన్నారావు, డాక్టర్ విజయ్, పాలిక శ్రీనివాస్, లంక సునీల్, ఎంఈఓ బాబ్జీ, అమర్నాథ్ రెడ్డి, నాగేశ్వరరావు, లక్ష్మణ్, సప్తగిరి కోచింగ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కోచింగ్ సెంటర్ విద్యార్థులు మీ యొక్క టాలెంట్ ద్వారా వచ్చే జాబులు కానీ ఏదైనా సహాయ సహకారాలు కూడా తుని తెలుగుదేశం పార్టీ తరఫున మన ఎమ్మెల్యేగా దీపి గారి తరఫున కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుందని కూడా మీకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా మేడం గారు కూడా చెప్పమనడం జరిగింది. కాబట్టి మీకు ప్రభుత్వం అన్నదాంట్లో ఈ కోచింగ్ సెంటర్ ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మెయిన్ మీ టాలెంట్ని బట్టే మీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అందులో ఎటువంటి అవకాశాలు కావాల్సి వచ్చిన పెద్ద రామకృష్ణ గారి ద్వారా కానీ మన ఎమ్మెల్యే గారి ద్వారా సహకారాలు కావాలంటే అవి కూడా ఈ కోచింగ్ సెంటర్ ద్వారా అందిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ సద్వినియోగం ఉపయోగించుకుని మీరే కాదు ఇంకా మిగతా విద్యార్థులు కూడా చెప్పి ఈ కోచింగ్ సెంటర్ అభివృద్ధికి మీ అందరూ కూడా సహాయ సహకారం అందించాలని, మీ కోచింగ్ సెంటర్కి ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తాను. పట్టణం అనే కానీ నాకు తెలిసి ఒక పెద్ద పల్లెటూరు లాంటిదే ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్. ఎందుకంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ కానీ ఇక్కడున్న ప్రజలు కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్లతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఈ టెక్కని ఫార్మాస్యూటికల్స్ ఇతర కంపెనీలు వచ్చేసి వాళ్ళు వీళ్ళు ఎంప్లాయ్మెంట్ గా మీకు పబ్లిక్ ఎక్కువ కనపడతారు. కానీ వాళ్ళు లేకపోతే నాకు తెలిసి చిన్న పల్లెటూరు లాంటిదే. మీకు ఈ నిరుద్యోగులు ఎవరైతే డిగ్రీ ఇంటర్ అయిపోయిన తర్వాత నిరుద్యోగంతో ఉద్యోగాల కోసం వాటి కోసం మీరు కోచింగ్ తీసుకొని అక్కడ ఇక్కడ అవగాహన కోసం కాకినాడ కానీ రాజమండ్రి, వైజాగ్ వెళ్ళాలంటే చాలా దూరం. అట్లాంటిది మీకు అందుబాటులో ఇట్లా మంచి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా జాబ్ ప్లానింగ్ అనేది అవసరం. మనం చదివిన ఏదైతే ఎడ్యుకేషన్ ఉంటుందో కాలేజీలో డిగ్రీలో అదొక ప్యాటర్న్ కొంత నాలెడ్జ్ పెంచుతుంది. కానీ జాబ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైన క్వశ్చన్ అడుగుతారు, మన మెంటల్ ఎబిలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది ఇదంతా జాబ్ సంబంధించి డిఫరెంట్ గా ఉంటుంది. అవన్నీ కూడా ఇట్లాంటి కోచింగ్ సెంటర్ లో మీకు సపరేట్ గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాటి గురించి నేర్పడం జరుగుతుంది. ఇవన్నీ నేర్చుకున్నట్లయితే మీరు సక్సెస్ఫుల్ గా ఈ లక్ష్యాన్ని ఏ విధంగా మనం తీసుకున్నారు యాజమాన్యం, దీన్ని ఏ రకంగా ఈ తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి తుని, పాయకరపేట, ఈ నర్సీపట్నం, ప్రతిపాడు ఈ 4 నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకుని ఇనిషియేటివ్ ప్రారంభించడం జరిగింది. యువత ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత మరి అడ్డదారులుగా తిరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. గంజాయి గీట్లు కూడా మత్తు పదార్థాలకి బానిసైన పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మరి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా దీన్ని కూడా మేము తీసుకున్నామని అందరూ తెలియజేస్తున్నాం. అయితే మనకి మన చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి తుని నియోజకవర్గం, పాయకరావుపేట, నర్సీపట్నం, ప్రతిపాడు ఈ 4 నియోజకవర్గాల్లో సుమారు మనకి 532 విలేజ్లు ఉన్నాయండి మనకి. అయితే చాలామంది విద్యార్థుల యొక్క ఉద్దేశం ఏంటంటే మనం విలేజ్ కాబట్టి ఎక్కడో టౌన్కి వెళ్ళిపోదాం,
అక్కడైతే బాగుంటుంది, కొద్దిగా ఫ్రీడమ్గా కూడా ఉంటుంది, తల్లిదండ్రులు దూరంగా ఉంటాం అని ఒక ఉద్దేశం ఉందండి. దానివల్ల మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు కూడా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. కాబట్టి దాన్ని ఉద్దేశించి 2008కి ముందు మేము చదువుకున్న రోజుల్లో మాకు కోచింగ్ వెళ్ళడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అలాగే ఎవరు కూడా గైడెన్స్ ఇచ్చేవారు కదండి. ఈరోజు మరి కోచింగ్ వెళ్ళడం కాదు, ఆ కోచింగ్ మనకి వచ్చింది. అలాంటప్పుడు గతంలో మేము ఏవైతే ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులు పడకుండా మీ దగ్గరికి ఈ కోచింగ్ సెంటర్ తీసుకొచ్చాం. కాబట్టి మీరందరూ కూడా, మీ అందరికీ కూడా ఈ 530+ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఒక వరంగా చెప్తున్నానండి. మన పెద్దలైనటువంటి వీళ్ళందరూ కూడా మన కోచింగ్ సెంటర్కి సహాయ సహకారాలు అందిస్తామంటున్నారు.